హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ కాన్వల్స్. అండ్ మన మూవీ కాన్వల్లోని ఇవాళ రివ్యూ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అవుతూ ఆగి ఆగి వచ్చిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం అండి. ఇంకా సింపుల్గా మూవీ స్టోరీ గురించి చెప్పుకోవాలనుకుంటే మూవీ సెటప్ మొత్తం మనకి ఔరంగజేబు ఆ టైంలో సెటప్ చేసుకున్నారండి. ఇన్ కేస్ మన హీరో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అనుకుందండి. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్ ఔరంగజేబ్ని కలిస్తే ఇన్ కేస్ కలిసి ఏం జరిగింది, అసలు ఎందుకు కలిశారు అన్నది మెయిన్ స్టోరీ అనమాట. ఇంకా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చిందండి. సూపర్ అని అనలేం కానీ బాగుంది. ఒకసారి అయితే పక్కాగా వెళ్ళి చూసేయచ్చండి. అండ్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీ అయితే గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అండి. క్లైమాక్స్ సీన్ అయితే అంతగా అనిపించలేదు, కానీ దానికి ముందు వచ్చే చౌకీవాడ సీన్ మాత్రం చాలా బాగుందండి. మూవీకి అయితే మెయిన్ హైలైట్ అనుకోండి. అండ్ నాకు మూవీలో బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అందులోని చౌకీవాడ సీన్ ఒకటండి. చాలా నచ్చింది. యాక్షన్ వల్ల ఏం కాదు కానీ అంతా బాగుంటుంది అంతే. అండ్ వర్షం కోసం సీన్ ఉంటుందండి, అది బాగుంది కానీ సరిగ్గా తీయలేదని అయితే అనిపించింది. అండ్ హీరో టైటిల్ కార్డు, హీరో ఎంట్రీ చాలా బాగా అనిపిస్తుంది అండి మనకైతే. అండ్ సాంగ్స్ ఆర్ డీసెంట్. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయండి, అవి కూడా బాగుంటాయి అనమాట. ఫైట్స్ అయితే ఇంకా బాగా కంపోజ్ చేయాల్సిందండి. అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు అసలు. షేక్ ఎఫెక్ట్లు, బ్లర్ ఎఫెక్ట్లు ఏవో యూజ్ చేశారు, కొంచెం క్లమ్జీగా ఉంటాయి అనమాట. అండ్ మూవీ ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి కానీ సీజీ వల్ల అయితే అంతగా బాగోలేదనమాట. మెయిన్లీ సెకండ్ హాఫ్లో సీజీ వర్క్స్ అయితే. మూవీలోని మేజర్ డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే అది సీజీ అండి. ఫస్ట్ హాఫ్ అంతగా అనిపించలేదు కానీ సెకండ్ హాఫ్లోనే క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. ఏంట్రా ఇది దుబ్బేసింది సీజీ అని తెలిసిపోద్ది అనమాట మనకి. అండ్ లుక్స్ పరంగా సెకండ్ హాఫ్ లుక్స్ అయితే బాగున్నాయండి. అదే లుక్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే ఇంకా బాగుండేది. అలాగే ఫస్ట్ పార్ట్ కదండి ఇది, పార్ట్ 2 కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్ స్టోరీ అయితే ఏం ఉండదండి, హీరో విలన్ కలుస్తారు అంతే. చాలా సింపుల్ స్టోరీ అనమాట. అండ్ దానికి వేరే ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ తీసారండి. మ్యాక్సిమం 80% మూవీ అయితే మనల్ని ఎంగేజ్ చేసిందని అయితే చెప్తానండి. మేజర్గా ఈ 2 కంప్లైంట్స్ ఉంటాయి, సీజే బాగాలేదు, పెద్దగా స్టోరీ ఏం లేదు అంతే. అండ్ మూవీలోని మేజర్ ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. స్కోర్ అయితే చాలా బాగుందండి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూడండి, మీకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ నాకు పర్సనల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే నాకు ఎక్కువ నచ్చిందండి ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ హాఫ్లోని ఎంట్రీ సీన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి అంతే. అండ్ సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. మంచి సీన్స్ రాసుకున్నారు కానీ సరిగ్గా తీయలేపారండి. అండ్ సీజే వల్ల అస్సలు బాగాలేదు అనిపించింది అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా అండి. చాలా డేస్ తర్వాత చూస్తున్నాం. స్టోరీ అంతగా లేకపోయినా మూవీ అయితే బాగా వర్కౌట్ అయిందండి. మూవీ మేజర్ పార్ట్ చాలా బాగా వర్కౌట్ అయిందన్నమాట. అండ్ పక్కాగా ఒకసారి థియేటర్లో అయితే చూసేయండి. అండ్ కళ్యాణ్ గారి కోసం కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారండి, చాలా బాగున్నాయి కూడా. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ మీరు సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ హరిహర వీరమల్లు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి ఫస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మూవీకి మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఇంకో పాయింట్ ఉందండి, టికెట్ ప్రైస్లో. మరీ ఎక్కువ పెట్టేశానండి టికెట్ ప్రైస్ అయితే. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో టికెట్ ప్రైస్ ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం టికెట్ ప్రైస్ తగ్గించండి, కలెక్షన్లో ఎందుకు రావు మేము చూస్తాం. పెట్టిన ఆ టికెట్ ప్రైస్కి మూవీ అంత వర్త్ కాదేమో అనిపిస్తుంది చాలామందికి అంతే. అండ్ ఒకసారి చూసుకోండి.